బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చాలా హాట్ టాపిక్ అది ఇప్పుడు. దీనిపైన అందరికి ఒక చిన్న కథ చెప్తాయినండి. ఒక పెద్ద పండ్ల చెట్టు, ఆ చెట్టుకి కొన్ని వందల కొమ్మలు, ఆ కొమ్మలకి కొన్ని వేల పిల్ల కొమ్మలు, ఆ పిల్ల కొమ్మలకి కొన్ని చిన్న చిన్న పండ్లు. ఆ పండ్లు ఎప్పుడెప్పుడు కింద పడేస్తే తీసుకుందామా అని ఎదురు చూసాం మనం. అర్థమైందా? ₹1 చూపించి ₹100 వేసుకపోతున్నారు. ఇక్కడ తప్పు ఆ బెట్టింగ్ యాప్ పడదో లేకుంటే ప్రమోషన్ చేసే ఇన్ఫ్లుయెన్సర్దో కాదు. ఇక్కడ తప్పంతా మనదే. ఈ యాప్లో ఇన్ని డబ్బులు వస్తున్నాయని ఒకటి చెప్పిందంటే అయిపోయాయి. అదే లింక్ అని ఉండాలి, ముందు వెనుక ఆలోచించకుండా నొక్కేస్తాం. ఒకసారి ఆ లింక్ నొక్కే ముందు అన్నా మరి ఇన్ని పైసలు వస్తాయని చెప్పేసి అంటున్నావు, మరి ఈ వీడియోలన్నీ ఎందుకు చేస్తున్నావు, అవన్నీ ఆపేసి నువ్వే డబ్బులు పెట్టి అంతా సంపాదించుకోవచ్చు కదా అని చెప్పలేకపోవడం, తిరిగి కామెంట్ పెట్టలేకపోవడం. మనం ఏం చెప్పలేకపోతున్నాం కాబట్టి అది వాళ్ళకి ప్లస్ పాయింట్. ఇప్పుడు ఒకటి వచ్చి మనల్ని బాయిల దుంకుమనంటే దుంకుతామా? మళ్ళీ నాకు ఈత వచ్చు బ్రో అని చెప్పేసి ఏదో సమాధానాలు పెట్టకండి. నువ్వు ఎంత పెద్ద గజితగాడివైనా సరే ఎప్పుడొకసారి అలసిపోవాల్సిందే, కర్మకు దొరికిపోవాల్సిందే. ఎవరికి మాత్రం ఉండదు ఒకేసారి ₹1,00,000 ఇంట్లో చూపించాలని చెప్పేసి. కానీ అవి సంపాదించే పద్ధతి ఇది కాదు. ఈ బెట్టింగ్ యాప్లకు, ట్రేడింగ్ యాప్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ బెట్టింగ్ యాప్స్ చాప కింద నీరు లెక్క చుట్టేసింది. కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాళ్ళ మాయలో మాత్రం అస్సలు పడకండి. ముందే వచ్చేది IPL సీజన్. మారాల్సింది వాళ్ళెవరో కాదు, మనం, మన ఆలోచన. ఇంకా ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ కనిపిస్తే IPC సజ్జనార్ సార్కి ట్యాగ్ చేసేయండి. బైకాట్ బెట్టింగ్ యాప్స్.